లక్షల మంది పిల్లలు ఎంబీబీఎస్ గురించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. అట్లాంటి ఎగ్జాము లీక్ అయింది. సో లీక్ అయితే 17 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇంతకుముందు కూడా ఏదైతే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో ఆర్గనైజేషను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషను, సో వాళ్ళు గత 3-4 సంవత్సరాల నుంచి కూడా, అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రారంభం చేశారో అప్పటి నుంచి కూడా పేపర్స్ లీక్ అవుతూనే ఉన్నవి. సో ఇట్లాంటి సందర్భంలో ఎవ్వరి మీద యాక్షన్ తీసుకోవటం లేదు గవర్నమెంటు. సో మోడీ సర్కారు చాలా నిమ్మకు నీరెత్తినట్లుగా ఇంత జరిగినా కానీ ఏమి యాక్షన్ తీసుకోని సందర్భంలో సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలుసు. సో ఇప్పటికీ 22 రోజుల నుంచి ఆయన ఫుడ్ తినటం లేదు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. సో ఇలాంటి సిచ్యుయేషన్లో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది పిల్లలు నిన్న పార్లమెంట్ ముట్టడికి ఎందుకు ముట్టడి చేయాల్సి వచ్చిందంటే, మోడీ గారు ఏం మాట్లాడటం లేదు, ధర్మేంద్ర ప్రధాన్ ఏం మాట్లాడటం లేదు. సో అట్లాగే సోనం వాంగ్చుక్ ముందు పెట్టినటువంటి డిమాండ్స్ గురించి ఏమి చర్చలు లేవు. అలాంటి సిచ్యుయేషన్లో ఈ దేశం నలుమూల నుంచి లక్షలాది యువకులు, స్టూడెంట్స్ రావడం జరిగింది. సో వాళ్ళు పార్లమెంట్ ముట్టడికి సంబంధించినటువంటి నిన్న జరిగిన సంఘటనలో ఢిల్లీ పోలీసు చాలా భయంకరంగా రాక్షస క్రీడ చేసిండ్రు వాళ్ళు. సో పిల్లల్ని భయంకరంగా లాఠీచార్జ్ చేశారు. అంత లాఠీచార్జ్ చేయాల్సిన అవసరం లేదు. టియర్ గ్యాస్ అప్లై చేసేంత అవసరం లేదు. సో వాటర్ క్యానన్స్ అప్లై చేసేంత అవసరం లేదు. మన పిల్లలు వాళ్ళు ఒక జెన్యూన్ రీజన్ గురించి, ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీ గురించి ప్రశ్నించుకుంటూ వాంగ్చుక్ ఆమరణ దీక్షకి సపోర్ట్గా రావడం జరిగినటువంటి పిల్లల మీద ఒక దమనకాండ నిర్వహించారు. ఇది చాలా దారుణము. సో మాలాంటి ప్రజాస్వామిక వాదులు ఈ అప్రజాస్వామిక మోడీ ప్రభుత్వాన్ని, వారి యొక్క చర్యల్ని మేము గట్టిగా కండెమ్ చేస్తున్నాము. అసలు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒక దండగమారి వ్యవస్థ. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఇన్ని లక్షల మందికి, ఇన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థుల్ని సెంట్రలైజ్డ్గా ఎంట్రన్స్ పెట్టడం అనేది ఒక స్టూపిడ్ థింగ్, ఒక మూర్ఖత్వపు చర్య. ఇది ఏ రాష్ట్రాలకి ఆ రాష్ట్రాలు చేసుకునేది కరెక్ట్ పద్ధతి అది. అంతేగాని ఇలాంటి ఒక అవినీతిమయమైనటువంటి దేశంలో మీ యొక్క ప్రభుత్వంలో గత 12 సంవత్సరాల నుంచి అవినీతిమంతం చేసినటువంటి పరిస్థితులలో ఇలాంటి ఒక సెంట్రలైజ్డ్ పరీక్ష వ్యవస్థ అనేది చాలా దారుణము. ఇది కరెక్ట్ కాదు. అందుకనే వాంగ్చుక్ గారు చేసినటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ ఈ ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలి. అట్లాగే ఈ 17 మంది పిల్లలు ఏవైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్స్ వారు చేస్తూ ఉన్నారు. ఈ విద్యా వ్యవస్థను కూడా బీజేపీ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము పూర్తిగా పక్కకు పెట్టేసింది. అది ఒక ఐసీయూ వ్యవస్థలో ఉన్నది, అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నట్టుగా విద్యా వ్యవస్థ ఉన్నది. పూర్తిగా ఇలాంటి ఒక మంచి స్కీములు తీసుకోకుండా, ఒక మంచి ఇంటర్వెన్షన్స్ లేకుండా విద్యా వ్యవస్థని మోడీ గారు సిస్టమేటిక్గా నాశనం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక మంచి విద్యా వ్యవస్థని నాశనం చేసే పరిస్థితుల్లో మనకి వాంగ్చుక్ గారి యొక్క వారి డిమాండ్స్కి అట్లాగే మేము కూడా విద్యా వ్యవస్థని పెద్ద ఎత్తున పునరుద్ధరించాలని, విద్యా వ్యవస్థకి ప్రాధాన్యత ఇవ్వాలని, అందరి విద్యార్థులకి, అన్ఎంప్లాయీస్కి న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఒక నిరసన గ్యాదరింగ్ని పెట్టడం జరిగింది. వాంగ్చుక్ వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉందంటూ కొంతమంది బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే నష్టం ఏంటండి? వాంగ్చుక్ పెట్టిన డిమాండ్స్ కరెక్టా కాదని చూడాలి మనము. వారు చేస్తున్నటువంటిది న్యాయమైందా కాదని చూడాలి. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అవును, సపోర్ట్ చేస్తారు. ఏదైనా న్యాయంగా ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం తప్పేమీ లేదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉందనేది నేనైతే ఏం అనుకోవటం లేదు. వాళ్ళేమి స్టార్ట్ చేయలేదు. ఇది ఎందుకు స్టార్ట్ చేయబడింది? ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆ గొప్ప దొరవారు ఎవరైతే ఉన్నారో వారు నిరుద్యోగుల్ని కాక్రోచెస్తో పోల్చాడు. అదొక దరిద్రమైనటువంటి ఒక కామెంట్ చేయడం మూలాన ఇదంతా రావడం జరిగింది. ఒక మందుకు మంచిగా జరిగింది. థ్యాంక్స్ టు సిజయ్ గారు. మీ వలన కొంచెం ఉద్యమం రూపంలో వచ్చింది ఇది. తప్పేం లేదు, కరెక్ట్గా చేస్తున్నారు. వాంగ్చుక్ గారు కరెక్ట్ చేస్తున్నారు, 1,00,000 మంది పిల్లలు కరెక్ట్ చేస్తున్నారు. నిన్న మీరు జాగ్రత్తగా వీడియోలన్నీ చూస్తే ఆ పిల్లలకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం సంబంధం అండి? వాళ్ళందరూ, ఒక అబ్బాయి పల్లి గింజలు పచ్చడి తెచ్చుకొని తింటున్నాడు, కూర్చొని తింటున్నాడు. అందరూ ప్యాక్లు వేసుకొని వచ్చారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిండ్రు, కాశ్మీర్ నుంచి వచ్చిండ్రు, గుజరాత్ నుంచి వచ్చిండ్రు, తెలంగాణ నుంచి వెళ్ళారు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు కదా. వాళ్ళని మీరు దేశద్రోహులు అంటారా, ఆమ్ ఆద్మీ పార్టీ అంటారా, ఇంకేదంటారా? అన్యాయం అది.
సో పిల్లల యొక్క వాళ్ళ యొక్క మనస్తాపము వాళ్ళు హర్ట్ అయ్యారు. సో అట్లాగే వాళ్ళకి పరిస్థితులు బాగలేవు కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. అంటే నిన్న చాలా వరకు ఢిల్లీలో కేవలం నీటి గురించే మాట్లాడకుండా మతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మరోపక్క ఇతర విషయాల గురించి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందంటూ కూడా కొంతమంది వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. మీరు స్పొరాడిక్గా ఎవరో ఒకరు నిన్న కర్రలు పట్టుకొని మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు తిరిగారు అక్కడ. తెలుసా మీకు అది ఎంత దారుణంగా అంటే పోలీసులే కాదు కర్రలు పట్టుకొని గుండాలు తిరిగిండ్రు. ఆ గుండాలు సహజంగా కూడా బీజేపీ సపోర్టర్స్ అని మనం కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ కనబడుతున్నాయి, చాలా వీడియోలు చూసాం కదా మనము. ఎంత గుండాలాగా ఉన్నారో కర్రలు పట్టుకొని కొడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే పోలీసు వాళ్ళు సరే కొట్టరో అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా పోలీసింగ్ తయారండి. మనం అలాంటి విషయాలు కానీ ఎవడో ఒకడు ఏదో ఒక ఆర్ఎస్ఎస్ అని బీజేపీ అని ఇంకేదో మాట్లాడితే దాన్ని పట్టుకొని ఆడడం కాదు. జెన్యూనిటీ మీకు కనబడాలి. అందరికీ పిల్లలు సఫర్ అవుతున్నారు, లక్షల మంది పిల్లలు సఫర్ అవుతున్నారు. ఎంత కోపం ఉంటే బ్యాక్ ప్యాక్లు వేసుకొని దేశం మొత్తంలో ట్రైన్ల మీద పడి బస్సుల మీద పడి వస్తారండి. అది ఇంపార్టెంట్. దాని గురించి మీరు ఫోకస్ చేయండి. ఏదో అనవసరమైనటువంటి మళ్ళీ మీరు దాన్ని పక్కదారిలో పెట్టేటట్టుగా మీరు ప్రశ్నించగలరు దయచేసి. దేశం మొత్తం ఎంత ఆందోళన జరుగుతూ ఉంది, కానీ విద్యాశాఖ మంత్రి ఎందుకు ఇప్పటి వరకు రాజీనామా చేయట్లే, ఎందుకు దీన్ని సివియర్గా బీజేపీ పార్టీ తీసుకోవట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు వాంగ్చుక్ యొక్క ప్రధాన డిమాండ్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. నిజంగా కూడా రిజైన్ చేయాలండి. అసలు ఇంత మూమెంట్ అవసరం లేదు. ఇంత 17 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, 24 లక్షల మంది పిల్లల్ని మీరు మళ్ళీ రాయమంటే మీరే ఇమాజిన్ చేయండి. మీరు 2 సంవత్సరాలు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు, సో మంచిగా రాసింది అనుకున్నారు. అలాంటి సందర్భంలో ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అంటే మీకు ఎట్లా ఉంటుందండి? అంటే ఎంత డబ్బు, ఎంత శక్తి, ఎంత టైము, ఎంత ఎనర్జీస్ వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు పిల్లలు. అది మామూలు చిన్న విషయం అండి. అది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 24 లక్షల మంది పిల్లలు. పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం కూడా లీకేజ్ అనేవి. సో ఈసారి కూడా ఎన్టీఏ వాళ్ళు లీక్ కాలేదు అని గట్టిగా గంట పదంగా మేము చెప్తామన్న తర్వాత మళ్ళీ అదే గవర్నమెంట్ ఇంకొక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సిబిఐ వాళ్ళు లీక్ అయిందని కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ నోరు మూసుకొని కూర్చున్నారు వీళ్ళు కదా. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో అందుకనే ధర్మేంద్ర ప్రధాన్ అప్పటికే రిజైన్ చేసి ఉండాల్సింది ఉండే. సో ఇప్పటికైనా కానీ ఏదో భేషజాలకు పోకుండా వాళ్ళు రిజైన్ చేయమన్నారు కాబట్టి మేమెందుకు చేయాలి అని కాకుండా రిజైన్ చేయమన్న అనే వాళ్ళ పిల్లలు కూడా మన పిల్లలే. వాళ్ళు కూడా మరి మీరు ఏమన్నా అంటారేమో పాకిస్తాన్ నుంచి స్పెషల్ ట్రైన్లు పెట్టి పంపించారని మీరు అంటారేమో, కానీ మరి అంత దుర్మార్గత్వము ఉండడానికి లేదు కదా. సో మన పిల్లల గురించి మన కథను రిజైన్ చేస్తే ఏం నష్టపోతుంది, ఏం నష్టం అవుతుంది గవర్నమెంట్కి? ఏం వీళ్ళకి భేషజము, వీళ్ళకి ఎంత గర్వం ఎందుకు, ఇంత వీళ్ళకి ఇంత ఇదెందుకు అవసరం? అది పిల్లల యొక్క భవిష్యత్తు ముఖ్యంగానే. ఒక ఆయన రిజైన్ చేస్తే బీజేపీ గవర్నమెంట్ పడిపోతుందా? ఏమైనా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయమన్నారా? ఒక్క విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయమన్నారు. కావాలంటే మీరు రిజైన్ చేయించి మనకి ఇంకొక వేరే పోస్ట్ ఇచ్చుకోండి పార్టీలో. మీ అన్నీ ఉన్నాయి కదా అన్నీ కూడా ప్లాన్స్. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. అకౌంటబిలిటీ లేకనే దాడులు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్తారా సార్? అకౌంటబిలిటీ ఎక్కడ ఉందండి బీజేపీకి? అకౌంటబిలిటీ ఉంటే ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాలలో ఒక్కసారి మీ ముందుకు రాడా, మీ మీడియా ముందుకు రాడా? అదేం అకౌంటబిలిటీ అండి? అకౌంటబిలిటీ అది? సో ఈయన ఒకటి కాదు, 2 కాదండి. మనకి అప్పుడు సో 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు ఎంతమంది సఫర్ అయ్యారు వాళ్ళు. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయండి, 1, 2? ఎక్కడ అకౌంటబిలిటీ ఉందండి? ఏదో మొన్న ఇక ఎన్ని గొడవలు అవుతుంటే పోయి ఆ సిచలీస్ అట 2 లక్షల పాపులేషన్ దేశానికి పోతారండి. నేను అర్థం కాదు. ఆ దేశానికి మనకు ఒక మండలానికి సమానం అది. అలాంటి దేశానికి పోయి ఫోటోలు దిగుతారండి. అక్కడ అవార్డు ఇచ్చినారు, తీసుకుంటారా? ఆ అవార్డు దానికి 100 రెట్లు అవార్డు ఇచ్చిన నేను పోను దానికి, ఆ దేశానికి టైం వేస్ట్. అలాంటి ప్రైమ్ మినిస్టర్ పోతాడా? ఏంటి అంత తమాషా? కాకపోతే అకౌంటబిలిటీ లేదు. అకౌంటబిలిటీ ఉంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ అయినా విద్య మీద పెట్టిండా? గత 12 సంవత్సరాల నుంచి ఒక్క నిమిషము విద్యను నాశనం చేయాలని ఇద్దరు కంకణం కట్టుకున్నారు. అక్కడ బీజేపీ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు 12 సంవత్సరాలలో ఒక్క రోజు, 1 గంట, 1 నిమిషం కూడా మీటింగ్ పెట్టదు. అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్ మీద మీటింగ్ పెట్టిన పైన ఇదే మహానుభావుడు 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను క్రియేట్ చేస్తారని చెప్పాడు. ఎక్కడైనా మీకు దొరికినాయా? ఎక్కడైనా మీ ఊర్లో కనబడ్డాయా మోదీ గారు ఇచ్చిన ఉద్యోగాలు? మరి మన తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో భూభాగమే కదా, మీకు ఎక్కడ కనబడ్డాయా మోడీ ఇచ్చిన ఉద్యోగాలు? అంటే మరి ఇదేం అకౌంటబిలిటీ అండి? ఇంత అబద్ధాలు ఆడుకుంటూ ఏమన్నాడండి ఆయన మహానుభావుడు? ప్రైమ్ మినిస్టర్ కాకముందు నన్ను ప్రైమ్ మినిస్టర్ని చేయండి, మీకు 3 నెలల్లో మీ ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు పడతాయని చెప్పిండండి. మీకు ఎవరికైనా పడ్డాయా అండి? ఇంత అబద్ధాలు ఆడుకుంటూ ఏం అకౌంటబిలిటీ మాట్లాడుతున్నాం మనం? సో మోడీకి అకౌంటబిలిటీ లేదు, క్యాబినెట్కి అకౌంటబిలిటీ లేదు, ఆ పార్టీకి అకౌంటబిలిటీ లేదు, గవర్నమెంట్కి అకౌంటబిలిటీ లేదు, బ్యూరోక్రసీకి కూడా అకౌంటబిలిటీ లేదు. సో కనీసం అతను డిస్మిస్ చేసి జైలు పెట్టాలి కదండి ఎన్టీఏ చీఫ్ని. తమాషానా ఇది? ఒక మంచి గట్టి యాక్ట్ తీసుకోవాలి కదా, చట్టం తీసుకోవాలి కదా. పిచ్చి చట్టం ఉంది, అదేదో ఎగ్జామినేషన్స్ లీక్ అవుతే 5 సంవత్సరాల జైలు శిక్ష అట, అది కూడా మ్యాక్సిమం.
అలాంటిది ఉంటుంది అండి. 14 మొత్తం ఒక 22 సంవత్సరాలు 21 సంవత్సరాలు జైలు శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పెట్టేటట్టు ఉండాలి కదా. ఈ దేశాన్ని ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయలేమండి. సో చాలా స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి, చాలా ట్రాన్స్పరెంట్గా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, చాలా అకౌంటబుల్గా అడ్మినిస్ట్రేషన్ చేయాలి. కానీ ఇంత తమాషా అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఈ క్యాబినెట్లో ఎవరన్నా ఒక్కరన్నా మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా అండి? ఎవరన్నా ఒక లాజికల్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారా అండి? ఎంతసేపు ఒక మంత్రి అంటాడు కదా, ఒక బీజేపీ నాయకుడు అంటాడు కదా, గర్భిణీ స్త్రీలు ఆ గంగా నదిలో ఉన్నటువంటి గులకరాలు పౌడర్ చేసుకొని తింటానట, సో గర్భం మంచిగా అయిద్దట, ప్రసవం మంచిగా అయిద్దట. అందరూ ఇదే బాపతు. సో మూత్రము తాగితే అన్ని రోగాలకి అదే అంటారు వీళ్ళు. అసలు వీళ్ళకి ఒక్కడికన్నా ఒక సైంటిఫిక్ టెంపర్ లేదు, ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేదు, ఒక 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 లాజికల్ థింకింగ్ లేదు, ఒక క్రిటికల్ థింకింగ్ లేదు. అంత దేశం మొత్తం నాశనం చేసి పెడుతున్నారు కదండి వీళ్ళంతా కూడా. సో ఏం జరుగుతుందండి దేశంలో? 4th బిగ్గెస్ట్ ఎకనామీ అంటాడు. మీకు ఎవరికన్నా ఆదాయాలు పెరిగినాయండి? ఎవరికి పెరుగుతున్నాయి? ఆ దొంగలకి పెరుగుతున్నాయి. ఆ 1% ధనవంతులని, అత్యంత ధనవంతులు ఎవరైతే 1% ఉన్నారో, మనకు ఆదాని అమ్మాని అంటే అర్థమైంది. అలాంటి ధనవంతులు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కొమ్ము కాస్తుంది, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది తప్ప ఈ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ మామూలు పిల్లలకి, మిడిల్ క్లాస్కి, లో మిడిల్ క్లాస్కి, పూర్ పీపుల్కి అసలు 80% ఏం సపోర్ట్ చేయడం లేదు. ఏమన్నంటే ఈ ఊరికి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టిస్తామంటారు తప్ప ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు కానీ, ఆ ఊర్లో ఉన్న పిల్లలకి ఆసుపత్రి సేవలు కానీ, ఆ ఊర్లో ఉన్న పిల్లలకి ఒక మంచి క్వాలిటీ విద్య కానీ ఆలోచిస్తున్నారండి? ఏం అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నాం మనం? పట్ల ప్రజలంతా సంతృప్తికరంగా ఉన్నారు కాబట్టి పదే గెలిపిస్తున్నారు కూడా కొంతమంది బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. అవును, మంచి ప్రశ్న అడుగుతున్నారు మీరు. మన ఇండియాలో నేను మాట్లాడొద్దు కానీ మనం అందరం మూర్ఖులం. మీరందరూ వాట్సాప్ యూనివర్సిటీ ఏది పడుతుంది నమ్ముతారు కదా, ఇలాంటి వాళ్ళం మనం అందరం కూడా. సో మనం కూడా లాజికల్ థింకింగ్ చేయము, క్రిటికల్ థింకింగ్ చేయము. ఏది పడుతుంది ఒక వాట్సాప్లో ఒకటి వస్తుంది. ఈ మెసేజ్ని మీరు 12 మందికి పంపకపోతే మీకు ఇమ్మీడియట్గా 24 గంటల్లో చెడ్డ అయిపోద్ది అనగానే మీరు ఏం చేస్తారు? ఆ బక్కర 12 మందిని చూస్తారు. అలాంటి దేశం మంది. జువాలజీ ప్రొఫెసర్ ఒక ఆమె, ఒక మహిళ ఏం చేస్తుంది మన దేశంలో? సో నాగుల పంచమి రోజు సో పాముల పుట్టలో పాలు పోస్తుంది. అది పాలు తాగదని తెలుసు, అది పాలు పోస్తే అందులో ఉన్న పాములు చచ్చిపోతాయని తెలుసు, దానికి డిస్కంఫర్ట్ ఉంటుందని తెలుసు. కానీ మరి ఇలాంటి దేశం మరి ఏం చేయమంటాం? మరి ఎట్లా ఉంటుంది మనకి? అందుకే ఎప్పుడు 130 స్థానంలో, 133 స్థానంలో ఉంటుంది. సో మనకి ప్రతి దాంట్లో హంగర్ ఇండెక్స్లో, ఆకలి ఇండెక్స్లో మనము హైయెస్ట్లో ఉంటాము. సో మీడియాలో సంబంధించినటువంటి స్వాతంత్రత గురించి వరస్ట్గా ఉంటాము. సో డెవలప్మెంట్ ఇండెక్స్లో వరస్ట్గా ఉంటాము. సో అన్నిట పర్ క్యాపిటల్లో వరస్ట్గా ఉంటాము. ఎందులో పెంచుకున్నామండి మనము? ఎట్లా డెవలప్ అవుతుందండి ఇది? మీకు అందరికీ మంచి దేశం కావాలి, మంచి ఉద్యోగాలు కావాలి, సో మంచి ఆదాయాలు కావాలి, మంచి ఫెసిలిటీస్ కావాలి. ఎట్లున్నాయి మన రోడ్డు? ఎట్లున్నాయండి మనవి? మన ఉద్యోగాలు ఎట్లున్నాయండి మనవి? సో మన విద్య ఎట్లుందండి మనకి? మన ప్రైవేట్ స్కూల్ ఎట్లున్నాయండి? మన గవర్నమెంట్ స్కూల్ ఎట్లున్నాయండి? మన గవర్నమెంట్ ఆసుపత్రులు ఎట్లున్నాయండి? మన గ్రామాలలో మురికాలు ఎట్లున్నాయండి? ఇట్లనే ఉంటుంది దేశము. సో ఇలాంటి బీజేపీ పార్టీ. సో మరి ఓట్లు వేస్తున్నారంటే మూర్ఖులు ఓట్లు వేస్తున్నారా అని చెప్పాలి నేను. సో పాపం వాళ్ళందరినీ మీరు తెలుసు కదా, మీకు అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పిండు? ఆదివారం రోజు 5 గంటలకి వచ్చి అందరు బయటకు వచ్చి సౌండ్ చేయండి, కరోనా పోద్ది అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ అట్లా మాట్లాడతారండి? నిజంగా కరోనా పోద్ది అండి అది? అసలు నిజంగా కూడా అంత అన్సైంటిఫిక్గా, అంత స్టూపిడ్గా, అంత మూర్ఖంగా మాట్లాడితే నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు అని జైల్లో పెట్టాలి ప్రైమ్ మినిస్టర్. నిజంగా కూడా కదా. మరి మీరు కూడా అట్లనే తయారవుతున్నారు. అబ్బాయి ఏందో అర్థం కట్టాలి నాకు. ఇంత మూర్ఖంగా మీరు కూడా కొట్టే ఉంటారు కదా సప్పట్లు, మీరు కూడా గంట కొట్టే ఉంటారు కదా. మీరే గిట్లా ఉన్నట్టు మరి మామూలు ప్రజలు ఎట్లుంటారా? ఇది సంగతి, ఇది మన దేశం పరిస్థితి. కాకర్నూరి మురళి గారు కేవలం దేశం గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు సమస్యల గురించి కూడా అన్నిటి మాట్లాడుతున్నారని మీరేం మాట్లాడుతున్నారు? మీకు కనబడతలేదా ఏంది? మేము బడి నిద్రలు చేస్తాము, అన్నీ మాట్లాడాము. ముందు ఒక 1 year మాత్రము నేను చాలా సీరియస్ ఒక యజ్ఞం లాగా చేశాను. ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన మొత్తం ప్రపంచం అంతా అధ్యయనం చేసి, దేశం అంతా అధ్యయనం చేసి, రాష్ట్రం అంతా అధ్యయనం చేసి, ఒక అవకాశంగా తీసుకొని ఒక మంచి రిపోర్ట్ ఇచ్చి బయటకు వచ్చిన. సో మీరందరూ ఏమనుకుంటారు? ఏదో నాకు పెద్ద పదవి వచ్చింది. మాలాంటి వాళ్ళకి పెద్ద పదవి కదరా బాబు. మేము కావాలనుకుంటే వరల్డ్ బ్యాంక్ పోతాం, 15 లక్షలు 18 ఇచ్చి మాకు 5 రోజులు పోతాము, గివ్వకు ఉద్యోగాలు మాకు. కానీ బట్ చాలా మంది తెలియదు ఆ విషయం. కానీ బట్ ఎనీహౌ, సో నా అది చేశాను. బట్ విద్య మీద కొట్లాడతాను పక్కా. ఇప్పుడు బీజేపీ మీద, కేసీఆర్ మీద, సో ఫ్యూచర్లో రవీంద్ర రెడ్డి కూడా సరిగ్గా చేయకపోతే ఇంకొక కొన్ని రోజులు చేసిపోద్ది. ఆయన మీద కూడా డెఫినెట్గా విద్యకు సంబంధించి క్వశ్చన్ చేస్తాం, పక్కా క్వశ్చన్ చేస్తాం. ఇట్లా ఉండడానికి లేదు, విద్య ఇట్లా ఉండడానికి లేదు. మంచి స్కూల్ ఉండాలి, మంచి కాలేజీలు ఉండాలి, మంచి యూనివర్సిటీ ఉండాల్సిందే. పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే.
సో ఇవ్వకపోతే డెఫినెట్గా ఎవరైనా క్వశ్చన్ చేస్తారు.